నమస్తే ఆంధ్రప్రభ. దిస్ ఈస్ బాబు బహదూర్ సహీబాద్. విషయం మాట్లాడుకుందాం. అమెరికా గొడవ, పైగా ఇరాన్తో. ఈ రెండింటి విషయాల్లో వచ్చారు కదా, పాపం అమెరికా అధ్యక్షుడు అల్లాడిపోతున్నాడు, కుమిడిపోతున్నాడు. ఆయనకి అసలు నిద్రే పట్టట్లా. ఎందుకు వచ్చిన కరబరా అని చెప్పి తనకు తానే బాధపడిపోతున్నాడు. ఎందుకంటే ఆ ఇరాన్ అనేటువంటిది ఒక చిట్టెలుక. ఈయన ఒక పెద్ద మనిషి, దేనికి ప్రపంచ దేశాలకే పెద్దన్న. అలాంటి పెద్దన్న వెళ్ళి ఆ ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపించి ఇప్పుడు అనవసరంగా చిక్కుకున్నాడు. ఎలా చిక్కుకున్నాడంటే, ఒక రకంగా చెప్పాలంటే, అమెరికా ఇజ్రాయెల్ ఎథిక్ ఫ్యూరీ ఆపరేషన్ ఉంది కదా, అది చివరికి ఏమైందంటే టామ్ అండ్ జెర్రీ గేమ్గా మారిపోయింది. ఇంక చెప్పాలంటే ఇరాన్ చిట్టెలుకతో అమెరికా అల్లాడిపోతుంది. ఓ పక్కన రాజీ ప్రయత్నాలు అంటూ ఉంటుంది, ఓ పక్కనేమో ఇరాన్తో బాంబులు వేయించుకుంటూ ఉంటుంది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం కాసేపు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ రోజున ఈ ప్రస్తుతం కాల్పుల విరమణ డెడ్లైన్ దగ్గరికి వచ్చింది. 27వ తారీఖుతో కాల్పుల విరమణ డెడ్లైన్ అయిపోద్ది. మళ్ళీ చర్చలు జరగాలి. ఈ చర్చలు జరిగే లోపల ఇంతలోనే గంట గంటకో ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఏంటా ట్విస్ట్ అంటే, నిన్న ఏం చేశారంటే, శుక్రవారం నాడు ఏం చేశారంటే, హోర్మోజ్ తెరిపేశాం, ఇంకా వాడ వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇరాన్ ప్రకటించింది. అమ్మయ్య అనుకున్నారు అందరూ. వెంటనే ఆయిల్ ధర డమాల్ మనకి ఎందుకు వచ్చేసింది. ఎంత? 10% తగ్గిపోయింది. అమ్మా, ఇక ఆయిల్ దగ్గర తగ్గిపోద్ది, ఇక మన ఇళ్ళకి బ్రహ్మాండంగా అన్ని ధరలు తగ్గిపోతాయని చెప్పి జనం అనుకున్నారు. ఏ జనం? ప్రపంచ జనం అనుకున్నారు. కానీ ఏ లాభం? ఎంతలోనే మనోడు ఏం చేశాడంటే, ఇరానోడు, ఏ తూచ్, జలసంధిని మూసేసామని చెప్పి అన్నాడు. జలసంధి మూసేయటం ఏంటి? అవును, వాళ్ళేమో శత్రువులతో కలిశాడు. అమెరికా శత్రువుతో కలిసి వచ్చేటువంటి వాడలను ఎవరిని మేము వెళ్ళలేము, ఆపేశాం. ఉన్నట్టుండి ఇండియా నౌకల మీద కూడా కాల్పులు జరిపారు. 2 నౌకల మీద కాల్పులు జరిపారు. ఆ 2 నౌకలు ప్రమాదం ఏం జరగలేదు, కానీ నావికులకు ఏం కాలేదు. కానీ బాబు, మాకెందుకు వచ్చిన కర్మ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు 2 కూడా. ఇక భారత్ ఏం చేయాలో అర్థం కాల. ఎలాగో ఢిల్లీలో ఉన్న రాయవారిని పిలిచారు. ఏనాయా బాబు, మేము మీ మంచి మనుషులం కదా, మా మీద కాల్పులు చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు బాధలు పడ్డారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాం. అసలు అమెరికా ఈ యుద్ధంలో దిగడమే తప్పు. అయితే గంపెడాసుతో దిగింది. ఎలాంటి గంపెడాసుతో దిగింది? ఖచ్చితంగా ముందు వెనుజులా మీద విరుచుకుపడింది. ఆ వెనుజులాలో కోవర్ట్ ఆపరేషన్ వల్ల ఏమన్నా కానీ ఆ మధురో దంపతులిద్దరిని అరెస్ట్ చేశారు, అమెరికాకి తీసుకొచ్చారు, బ్రహ్మాండంగా కాలరెగరేశారు. వెనుజులాలో ఉన్నటువంటి చమురు వ్యాపారంలో భాగం తీసేసుకున్నారు. ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనుకున్నారంటే, ఇరాన్ టార్గెట్ అనుకున్నారు. ఇరాన్ మీద ఆల్రెడీ ఒక అపవాదం ఉంది, అణు ఆయుధాలు తయారు చేస్తుంది, అణు ఆయుధాలతో ప్రపంచాన్ని గజగజలాడిస్తుంది అనేటువంటి ఇది ఉంది. ఇక ఇజ్రాయెల్కి ఎలాగో అది భద్రశత్రువు. పాపం ఆ ఇజ్రాయెల్ ఏం చేసింది, ముందు అక్కడ ఉన్నటువంటి నాయకులు లేపేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉండదు. సరే, అమెరికా ఇజ్రాయెల్ 2 కలిసాయి, ఆపరేషన్ ఎథిక్ ఫ్యూరీ స్టార్ట్ చేశాయి. దాంట్లో ఎలాగో ఇరాన్ పెద్ద నాయకులు చచ్చిపోయారు. సరే, అక్కడితో ఆగిపోద్ది అనుకున్నాడు పాపం ఈ డొనాల్డ్. కానీ జరగల. ఇరాన్ వాళ్ళు ఉన్నట్టుండి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చక్కటి ఉండ్రాళ్ళ దెబ్బతో కొట్టేశారు, డ్రోన్లతో కొట్టేశారు. అన్నిటికంటే ముందు అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడున్నాయో సహచర దేశాల మీద పడిపోయాయి. దాంతో గల్ఫ్ దేశాలన్నీ గగ్గోలు పెట్టేసి బాబో నీకు దండం, బాబో నీకు దండం అన్నాయి. సరే, అక్కడికి అయిపోయింది. ఏదో పాకిస్తాన్ వచ్చింది, ఏదో వాళ్ళ మధ్య కాల్పుల విరమణకి సంధికి ట్రై చేసింది. అది కూడా రేపు 27వ తారీఖు వరకు ఆ కాల్పుల విరమణ అమలు జరుగుతుంది. పేరుకే కానీ ఆ కాల్పుల విరమణ ఒప్పందం ఎక్కడా కూడా సాగల. ఎందుకు సాగల? ఈ ట్రంప్ ఏం చేశాడు, ఓకే కాల్పుల విరమణ అన్నాడు, మళ్ళీ వచ్చి హోర్ముజా జలసంధిని ఆక్రమించుకున్నాడు. ఇరాన్ వాడలను బయటికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నాడు. మరి వాళ్ళు ఊరుకుంటారా? సరే, నీ సంగతి చూద్దాం అని చెప్పి అమెరికాకి సంబంధించినటువంటి అమెరికా మిత్ర దేశాలకు సంబంధించిన వాడలన్నిటి మీద దాడులు మొదలుపెట్టాయి. సరే, భారతదేశం కూడా ఇరాన్కి మిత్రదేశమే కదా, అమెరికాతో సన్నిహితం ఉంది, అలాగని చెప్పి ఇరాన్కి కూడా మిత్రదేశమే కదా, మరి ఇరాన్ వాళ్ళు ఎందుకు కాల్పులు జరిపారు? అక్కడే ఉంది ట్విస్ట్. ఏంటా ట్విస్ట్ అంటే,
అమెరికాకి ఇరాన్కి మధ్య సంధి కుదర్చడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. ఎక్కడి నుంచి ప్రయత్నం చేసింది? చైనా దగ్గరికి వెళ్ళింది. చైనా వాళ్ళు చెప్పినట్టే ప్రవర్తించింది. ఎట్టకేలకు ఒక కుర్చీలు ఏర్పాటు చేసింది. మాట్లాడుకున్నారు. తూచ్ నీకు నాకు పడదని చెప్పి వెళ్ళిపోయారు. అక్కడి వరకు ఓకే. ఇంకా 2 రోజులు టైం ఉంది. రేపు 21వ తారీఖుతో కాల్పుల విరమణ ముగుస్తుంది. మరి ఇంతలోనే ఎందుకు ఈ తొందరపాటు? అంతే తొందరపాటు. శుక్రవారం నాడేమో మేము మొత్తం జలసంధి తెరిచేసామన్నారు. మళ్ళీ వెంటనే శనివారం నాడు గన్ బోట్లతో దాడి చేశారు. ఎందుకు చేశారంటే వార్నింగ్స్. వీళ్ళు ఎవరికాళ్ళు వార్నింగ్ ఇచ్చుకుంటూ ఉంటారు. మీరు సంధికి రండి అని. ప్రజెంట్ ఏంటంటే ఇరాన్, అమెరికా మధ్య మళ్ళీ కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ అమెరికాలో ట్రంప్ హౌస్లో కొన్ని చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ 2 దేశాలు కూడా ఏ విషయాలు చెప్పట్ల. లేదు మేము కాల్పుల విరమణకి సిద్ధమవుతున్నాం, దీనికి ఇది షరతులు అనే విషయం ఏం చెప్పట్లేదు. కానీ వీళ్ళు మాత్రం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారంటే ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన ఎక్కువ ఒత్తిడి పెరిగింది. ఆయన దేశంలోనే ఒత్తిడి ఎక్కువ పెరిగింది. ఈ కర్మ వద్దు, ఈ యుద్ధం వద్దు, మానే మహాప్రభో అంటూ రిపబ్లికన్ సభ్యులందరూ వెళ్ళి మనకి ఎట్లాగొట్లా రాజీ పడండి అని చెప్తున్నారు. సొంత పార్టీ వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఇక త్వరలో ఎన్నికలు ఉన్నాయి. నవంబర్లో ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మనం గెలవాలంటే ఖచ్చితంగా ఇరాన్ మీద గెలవాల్సిందే. ఇరాన్ మీద గెలుస్తామా? గెలవలేము. గెలవలేనప్పుడు ఏం చేయాలి? కనీసం యుద్ధాన్ని ఆపేయాలి. మరి కనీసం యుద్ధాన్ని ఆపాలంటే మనం ఏం చేయాలి? ప్రతిదానికి మనమే ఎందుకు అంత ఇగోకి ఎందుకు వెళ్ళాలి? కాసేపు ఆలోచించండి అని రిపబ్లికన్ ఎంపీలందరూ కూడా మన ట్రంప్ని చెవులో జోగుతున్నారు. సరే ఈ దన్మల ఇంకోటి విషయం కూడా వచ్చింది. మొత్తం సర్వేలు చూస్తే అమెరికా గ్రాఫ్లో మన ట్రంప్ గ్రాఫ్ డమామని కింద పడిపోయింది. ఇక ఆయన మళ్ళీ గెలుస్తాడో లేదో అనేటువంటి అనుమానాలు కూడా పెరిగాయి. ఈ అనుమానాలలో మరి ఈ యుద్ధం సంగతి ఏంటి? ఈ యుద్ధంలో ఓడిపోతే నువ్వు అమెరికాలో ఓడిపోతాం, రాజీ పడినా ఓడిపోతాం, లేదు గెలవాలంటే సాధ్యం కనపడట్లా. ఎందుకు సాధ్యం కనపడట్లా? ఒకవేళ ఇరాన్ పైన విరుచుకు పడిపోయి విధ్వంసం సృష్టిస్తే అది 3వ ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. కాబట్టి ఈ పరిస్థితులు తప్పించుకోవడానికి మన ట్రంప్ చాలా మానసికంగా కుంగిపోతున్నాడు. ఎవరితో ఒప్పించాలి, ఎవరితో చెప్పించాలి, ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పటికే బ్రిటన్ దేశాలన్నీ కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. ఎవరి మీద? మన ట్రంప్ మీదే. మేమేదో ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటుంటే, మేమేదో ప్రశాంతంగా ఆయిల్ తోలుకుంటుంటే, ఆ ఓడలు పంపించుకుంటుంటే, ఆ ఇరాన్ నుండి కెలికి ఎందుకు మమ్మల్ని ఇలా పాడు చేస్తున్నాడు అని చెప్పి బ్రిటన్ దేశాలు అంటే అదే నాటో దేశాలన్నీ కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. ఈ స్థితిలో ఆయన ఎలా బయటపడాలో అర్థం కావట్లా. ఇక చెప్పాలంటే ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే రేపు అంటే 21వ తారీఖుతో ఈ కాల్పుల విరమణ ముగుస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇంకొక 2 వారాలు కాల్పుల విరమణ పెరుగుతుందా లేదా? వీళ్ళు చచ్చినట్టు కాల్పుల విరమణకు వెళతారా వెళ్ళరా? ఇదే ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నీ ఎలా జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఒకరోజు స్టాక్ మార్కెట్ రయ్యని పెరుగుతుంది. ఎప్పుడైతే యుద్ధం జరగదు, ఏం లేవు, కాల్పుల విరమణ ఉందన్నప్పుడల్లా స్టాక్ మార్కెట్ పెరిగిపోతుంది. వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ పెరిగినప్పుడల్లా ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింటోంది. ఈ దెబ్బతినడానికి కారణంగా ఈ స్టాక్ మార్కెట్లు కావచ్చు, ఆయిల్ మార్కెట్లు కావచ్చు. ఇక 2 రోజుల క్రితం అయితే ఆయిల్ ధర తగ్గింది, మళ్ళీ ఇప్పుడు ఆయిల్ ధర పెరిగే పరిస్థితి వచ్చింది. ఎనీహౌ ఇరాన్కి అమెరికాకి మధ్య సయోధ్య కుదరడం అనేటువంటిది ఎప్పటికీ సాధ్యమవుద్ది. ఎందుకంటే ఇరాన్కి ఒక తత్వం ఉంది. ఇరాక్తో ఏకంగా 7 సంవత్సరాలు యుద్ధం చేసింది. మరి అదే ధోరణిలో అమెరికాతో కూడా ఇదే రీతిలో వెళ్తుందా? ఇలాగే కొనసాగితే అప్పుడంటే ఇరాన్ మధ్యనే యుద్ధం కానీ అంతగా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని చుట్టేసింది.
ప్రపంచ దేశాలని కుదిపేస్తోంది. ప్రపంచ దేశాల్ని భయపెట్టేస్తుంది. ఈ హోర్ముజా జలసంధి ఒప్పందం ప్రకారం జలసంధి ఎప్పుడు ప్రశాంతంగా తెరుచుకుంటుందో అప్పటి వరకు ఈ ప్రపంచం ఇదే రీతిలో మనశ్శాంతి లేకుండా ఉండడం మాత్రం ఖాయం.